వైకాపాకి చెందినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ ఏదైతే హిందాపూర్ డైరీకి అదేవిధంగా హెరిటేజ్ డైరీకి మధ్య ఉన్నటువంటి లింకును ప్రస్తావిస్తూ అక్కడి నుంచి నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన నెయ్యి ప్యాకెట్ బదులు చీజ్ ప్యాకెట్ చూపించడం కావచ్చు. మరోపక్క ఈ యొక్క ఏదైతే శాసనమండలి కౌన్సిల్లో ఈ యొక్క హిందాపూర్ హెరిటేజ్ గురించి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాల గురించి కావచ్చు. అసలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆయన కుటుంబ కంపెనీ అయినటువంటి హెరిటేజ్కి లాభం చేస్తున్నారని వాళ్ళు చేస్తున్న వాదనల గురించి అసలు విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు బలంగా వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఓ పక్క కౌన్సిల్లో మరో పక్క బయట కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్కి అంతా దోచిపెడుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా హిందాపూర్ డైరీతో నెయ్యి కొనుగోలులో హెరిటేజ్ ఉందని చెప్పేసి ఏదో ఆధారాలు చూపిస్తూ దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవానికి ఏమంటారు? ఇప్పుడు నీ మోకాలు ఎక్కడ? కింద ఉంది సార్. ఇప్పుడు గుండు పైన. ఇప్పుడు మోకాలకి బోడుగుండుకి ముడి పెట్టచ్చా? లేదు కదా. అంటే హిందాపూర్ ఎక్కడ? మహారాష్ట్ర, పూణే. దాని టర్న్ ఓవర్ ఎంత? 2500 కోట్లు. అది ఎప్పుడు పెట్టారు? 24 ఏళ్ల క్రితం పెట్టారు. దాని డైరెక్టర్లు ఎవరు? భుజ్బల్, షిండే, మానే, వాళ్ళెవరో మరాఠా. ఓకే. హెరిటేజ్ ఎప్పుడు పెట్టారు? 34 ఏళ్ల క్రితం. హెరిటేజ్ ఎక్కడుంది? హైదరాబాద్, లేకపోతే మొత్తం ఒక 9 రాష్ట్రాల్లో ఒక 15 యూనిట్లు పనిచేస్తున్నాయి. హెరిటేజ్ డైరెక్టర్లు ఎవరు? నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, లేకపోతే సాంబశివరావు, లేకపోతే నాగరాజు నాయుడు. అంటే వీళ్ళు కదా డైరెక్టర్లు. అంటే షిండే, భుజ్బల్, మానే వాళ్ళు చంద్రబాబు బినామీలా? ఇప్పుడు హిందాపూర్తో చంద్రబాబు చీకటి ఒప్పందం అంటే బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఆయన బకరా అయ్యాడు. ఆయన వెనకాల ఉన్న వాళ్ళని ఏదో హెరిటేజ్ ఘీ ప్యాకెట్ ఇటీ అన్నాడు. వాళ్ళు ఏదో ప్యాకెట్ చేతిలో పెడితే ఇదే హెరిటేజ్ అని చెప్పి తిప్పి చూపిస్తే చీజ్. అది ఇప్పుడు అది చీజ్. అంటే చీజ్ ఏదో ఘీ ఏదో తెలీదా? బొత్సాన్ని బకరా చేశారా? జనాన్ని బకరా చేస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి బకరా అయ్యాడా? ఇదో బకరాల పార్టీగా ఉంది. ఇప్పుడు ఒకటి మనం అన్నది అదే. ఇప్పుడు దేశంలో ప్రముఖ డైరీలు ఏంటి అని చూశాను నిన్న. ఒక 10 ప్రముఖ డైరీలు వాటి చిట్టా చూస్తే అమూల్ అది నెంబర్ 1. ఏది గుజరాత్లో ఒక మరి 36 లక్షల మంది రైతులు దాని కింద ఉన్నారు. 1,00,000 కోట్ల టర్న్ ఓవర్. ఓకే. ఏది అమూల్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రమోట్ చేశాడు. మొత్తం డైరీలన్నీ అమూల్కి ఇచ్చేయాలి, రైతులంతా కూడా పాడి రైతులు అమూల్కే అమ్మండి, అమూల్ ఒక 2 రూపాయలు ఎక్కువ ఇచ్చుద్ది. ఇప్పుడు ఒంగోలు డైరీ, చిత్తూరు డైరీ మనం చూసాం. ఏంటి అసలు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక దగ్గర ఒక 3-4 వేల కోట్లు వాళ్ళకేదో కూలింగ్ యూనిట్స్ అని అదని ఇదని ఖర్చు పెట్టారని కూడా. అంటే అమూల్ అప్పుడు జగన్ బినామీ అన్న చెడ్డ పేరు వచ్చిన పరిస్థితుల్లో అమూల్ ఏంటి అసలు? అది గుజరాత్. అది ఎప్పుడు పెట్టిందయ్యా? అది 60 ఏళ్ల క్రితం పెట్టింది కదా. అమూల్ని తీసుకొచ్చి చంద్రబాబు బినామీ అందామా? అయితే సెకండ్ ప్లేస్లో ఉన్న డైరీ ఏంటంటే మదర్ డైరీ. అది ఎక్కడుంది? అది ఎక్కడో హర్యానాలోనో ఎక్కడో ఉన్నట్టుంది. దగ్గర దానికి కూడా ఒక 17,500 కోట్లే టర్న్ ఓవర్ ఉంది. అదొక 500 నగరాల్లో అమ్ముతోంది దాని ప్రోడక్ట్స్. ఆ తర్వాత 3వ డైరీ చూసా. ఆ 3వ డైరీ ఏంటి? అది కాస్త నందిని అంటే కర్ణాటక. మనం తెలుసు అసలు చంద్రబాబు 2014-19లో తిరుమల దానిలోనే కొన్నది. జగన్ ఏం చేశాడు? సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టి అది ఆపేశాడు. వాళ్ళు అసలుకి మేము తిరుపతికి ఇవ్వం కూడా అని అన్నారు. అరే అంతకుముందు చక్కగా సరఫరా చేసిన నందిని డైరీని ఏం చేశాడు? బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, లేకపోతే వైష్ణవి డైరీ అని చెప్పి ఇప్పుడు ఇవాళ ఆ డైరీల వాళ్ళు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. విపుల్ జైన్, పొమిల్ జైన్, రాజశేఖర్ మొత్తం అన్ని జైలుకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ని నమ్ముకుని డైరీ వ్యాపారం చేసేయడానికి వచ్చి వాళ్ళు జైలు పాలయ్యారు. తర్వాత నెంబర్ 4th ప్లేస్లో ఏముందా అని చూసా. హట్సన్ డైరీ, తమిళనాడు. ఆరోగ్య అని చూసావా? పాలు, లేకపోతే అరుణ్ ఐస్ క్రీమ్స్ అని అంటారు. అవి వాళ్ళ అనమాట తమిళనాడు. ఎవరో అక్కడ చంద్రమోహన్ అనే అతను ఎవరో అది పెట్టి స్టార్ట్ చేసి ఇవాళ దాన్ని ఎంత ఉంది? దగ్గర అది ఒక మరి 9,000 కోట్లు టర్న్ ఓవర్. అతను ఒక 50 మిల్క్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి వస్తుంటాయి. ఒక 100 నగరాల్లో అది అమ్ముతుంటారు. 5th ప్లేస్లో ఉంది హెరిటేజ్. దేశంలో 5th ప్లేస్లో ఉంటే
అది ఎంత, దానికి కూడా ఒక 5-6 వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది. మరి వాళ్ళు ఒక 60 రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారు. దాని డైరెక్టర్లు ఎవరో నేను చెప్పవసరంలా. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, లేకపోతే నాగరాజు నాయుడు అనో, సాంబశివరావు అనో వీళ్ళు. ఇప్పుడు ఒకటి భుజబల్, షిండే, మానే, మరాఠీలు వాళ్ళు చంద్రబాబు బినామీలు ఎలా అవుతారు? ఇందాపూర్తో చీకటి ఒప్పందం అంటాడు. దాన్ని ఖండించింది ఏది హెరిటేజ్ కూడా స్పష్టంగా ఇచ్చింది. ఏమని? మేము ఇందాపూర్ ఉత్పత్తులు మేము కొంటాం, మేము మార్కెట్ చేసుకుంటాం, మా ఉత్పత్తులు వాళ్ళేమి కొనరు అని వాళ్ళు స్పష్టంగా చెబుతుంటే రేపొద్దున కోర్టులో కేసు కూడా వేస్తారు. ఈ లెక్కన బొత్స సత్యనారాయణ ముందు అసలు ఆ కేసు ఎదుర్కోవాలి. ఇలాగే కనుక మాట్లాడుతూ ఇందాపూర్ చంద్రబాబు బినామీ డైరీ అంటూ హెరిటేజ్ని కనుక దించితే మేడం ఊరుకుంటారా? హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీస్తున్నారు. ఒక రకంగా వీళ్ళు ఏంటంటే హెరిటేజ్ని దెబ్బకొట్టాలి, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టాలి, వాళ్ళ షేర్ మార్కెట్ వాల్యూ పతనం చేయాలన్న ఒక కక్ష. మీరు అన్నారు అసలు ఎన్టీ రామారావు, చంద్రబాబు తెలుగుదేశం సీఎంలుగా వాళ్ళ కుటుంబానికి ఏం చేసుకున్నారు? వాళ్ళ కంపెనీలకు ఏమన్నా చేశారా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు తండ్రి కొడుకులు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ చెరొక 5 ఏళ్ళు వీళ్ళు సీఎంలుగా చేశారు, 10 ఏళ్ళు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనేదిగా జనంలో చర్చ. ఎన్టీ రామారావు రూపాయి జీతం తీసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా 7 ఏళ్ళు ఉంటే ఆయన పిల్లలు ఏనాడు సెక్రటేరియట్కి రాలా, అడుగు కూడా పెట్టలే. కొడుకులు కానీ కూతుళ్ళు కానీ. ఆయన పెట్రోల్ ఆయన కొట్టించుకునేవాడు. అసలు ఆయన గవర్నమెంట్ వెహికల్ వాడలా, సొంత వెహికల్ వాడాడు, సొంత డ్రైవర్ లక్ష్మణ ఎవరో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను ఎన్టీ రామారావు లాగా రూపాయి జీతం అన్నాడు. కానీ ఏం చేశావు? మీ ఆవిడ సిఎండిగా ఉన్నటువంటి సాక్షి ఛానల్కి ఎన్ని యాడ్లు ఇచ్చా? 400 కోట్ల. ఎవరు దానికి ఎండి? భారతి మేడం. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి భార్య కంపెనీకి 400 కోట్ల యాడ్స్ ఇస్తారా? మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చావు? 25 లక్షలు. 5 ఏళ్లలో 25 లక్షల. అంటే ఒకటి, ఇప్పుడు మీరు సాక్షి పేపర్ 6 లక్షల పేపర్లు కొనిపించాడు ప్రతిరోజు కూడా. అంటే ఏంటి? జగన్ని సీఎం చేసిన పాపానికి సాక్షి పేపర్ కొనాలి. 2 లక్షల మంది వాలంటీర్లు, 1,00,000 మంది సచివాలయ సిబ్బంది, హెచ్ఓడి ఆఫీసులు ఒక 56 ఉంటాయి. మొత్తం వాటి ఆఫీసులు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో సాక్షి పేపర్. సాక్షి 200 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన భార్య భారతీరెడ్డి చైర్మన్గా ఉన్న కంపెనీకి 200 కోట్లు పేపర్లు కొట్టారా? నిన్నేదో కొత్తగా వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీయా? పేదల ఇళ్ల నిర్మాణం లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం అని ఇతను కొన్న సిమెంట్ ఎవరి దగ్గర? భారతీయ సిమెంటా? అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య సిమెంట్ ఫ్యాక్టరీకి 165 కోట్లు బిజినెస్ ఇచ్చాడు. ఇతను చంద్రబాబు వైపు ఏళ్ళు చూపిస్తాడు. మరి ఈ 4 ఏళ్ళు అతని భార్య వైపు చూపిస్తున్నాయా? అతని వైపు చూపిస్తున్నాయా? అతని బినామీల వైపు చూపిస్తున్నాయా? అరే 4 ఏళ్ళు నిన్ను నిలదీస్తుంటే 1 ఏళ్ళు చంద్రబాబుకి ఎలా చూపిస్తావు? ఎక్కడ ఇందాపూరు, ఎక్కడ చంద్రబాబు? అతనేదో భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు అనుకో, దున్నపోతు ఈనింది అంటాడు. మీరంతా దూడను గట్టేయండి అంటారా? అరే భూమనేంటి, దున్న ఈనింది అన్నాడేంటి అని కూడా ఆలోచిస్తారా? ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆస్తులు ఎన్ని? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని కంపెనీలు పెట్టాడు? ఆయన ఎవరో నిమ్మగడ్డ ప్రసాద్, ఆయనకి 1 పిక్ ఇచ్చాడు. 28,000 ఎకరాలు అక్కడ ప్రకాశం, నిజాంపట్నం, వాడరేవు, ఇండస్ట్రియల్ క్యారిడార్ అని ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? 28,000 ఎకరాలు. మరి ఆ నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏం చేశారు? సాక్షిలో ఎంత పెట్టాడు? 950 కోట్లు. ఇప్పుడు ఆ సాక్షి ఛానల్ ఉంది కదా, ఆ సాక్షి పేపర్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు వెళ్తుంటే బిల్డింగ్లు కనపడతాయిగా, అవి ఎవరి? నిమ్మగడ్డ గారి. 950 కోట్లు. అంటే ఒకటి, ఆయన ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం రాసి ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. లేకపోతే ఒక 10,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏదో పెడతాడని, బ్రహ్మణి స్టీలా, లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టిస్తాడని ఇచ్చాడు ఒక 4,000 ఎకరాలు. ఏం చేశాడు జనార్దన్ రెడ్డి? 150 కోట్లు పెట్టాడు. జగన్ కంపెనీల్లో 150 కోట్లు. ఎన్ని కేసులు నేను చెప్తోంది? సిబిఐ 11 కేసుల్లో ఇవి కొన్ని కేసులు, ఈడీ 9 కేసుల్లో కొన్ని కేసులు. అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రజాధనాన్ని ఎవరికి దోచిపెట్టారంటే చెప్తున్నా. అరెస్ట్ అయ్యారు, జైళ్ళకి వెళ్ళారు కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, నిమ్మగడ్డ ప్రసాద్ జైలుకి వెళ్ళాడు, గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఒకటి, జనంలో చర్చ సాగదా? మీరు ఏది చెబితే అది జనం నమ్ముతారా? ఏది చీకటి ఒప్పందం అని అడుగుతున్నా. ఇందాపూర్తో చంద్రబాబు చీకటి ఒప్పందం అంటున్నాడు కదా బొత్స సత్యనారాయణ.
నువ్వు అడుగుతావు బొత్స సత్యనారాయణకి జగన్కి చీకటి ఒప్పందం ఏంటో అది చెప్పండి అంటావు. నీతో ఒక చావు కాదు, అన్నీ నాతో చెప్పిస్తావు. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి చీకటి ఒప్పందం ఏంటి? ఇప్పుడు 30 ఎకరాలు 30 లక్షలు కట్టొచ్చినాయి చెప్పు, నువ్వు చెప్పు. 30 ఎకరాలు 30 లక్షలు ఎట్లా వచ్చింది? ఏ ఒప్పందం అని అడుగుతున్నా. అది చీకటి ఒప్పందం. ఇప్పుడు బొబ్బిలి గ్రోత్ సెంటర్, విజయనగరం జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఎవరైనా సందీప్. ఎవరా సందీప్? ఇంటి పేరు ఏంటి అని అడుగు. బొత్స సందీప్. ఏంటి ఆ ఒప్పందం? 235 కోట్ల పెట్టుబడి పెడతా, 250 కిలోలీటర్ల ఇథనాల్ తయారు చేస్తాం, డిస్టిలరీ పెడుతున్నా, 200 మందికి ఉపాధి కల్పిస్తా. అన్నీ 200. సత్య డిస్టిలరీస్. ఎవరు సత్య అంటే? అంటే బొత్స డిస్టిలరీస్ అని పెట్టలేదేంటి అని అడుగుతావు. బొత్స సత్యనారాయణ కదా. అంటే ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరు ఎవరితో కుదుర్చుకున్నారు జనానికి తెలియదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ నెయ్యి చూపించి చీజ్ చూపించి నెయ్యి అనగానే నమ్ముతారా? ఎవరు ఎవరిని బకరా చేద్దామని. జనాన్ని బకరా చేయకపోతే జనం మిమ్మల్ని ఆల్రెడీ బకరా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దాటం కన్నా బకరా ఇంకేమైనా ఉంటుందా? అంతే కదా. దయచేసి జగన్మోహన్ రెడ్డి అయినా బొత్స సత్యనారాయణ అయినా లేళ్ల అప్పిరెడ్డి అయినా వాళ్ళ పార్టీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా, సాక్షి ఛానల్, సాక్షి పేపర్ జనాన్ని బకరా చేయబాకండి. ఎందుకంటే వాళ్ళు జనం చేతిలో మీరు బకరా. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.